నిద్ర కథ. వర్షపు రాత్రిలో చిన్న వెలుగు. ప్రారంభం. అందరికీ శుభరాత్రి. ఇప్పుడు మీ కళ్ళను మెల్లగా మూసుకోండి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలండి. బయట కురుస్తున్న వర్షపు చినుకుల మధురమైన శబ్దాన్ని ఆస్వాదించండి. ఈ ప్రశాంతమైన రాత్రి మిమ్మల్ని అందమైన కలల ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఇక ఈ రోజు మన నిద్ర కథను ప్రారంభిద్దాం. ఒక ప్రశాంతమైన వర్షపు రాత్రి. అడవి మొత్తం వర్షపు చినుకులతో మెరిసిపోతోంది. చెట్ల ఆకులపై పడుతున్న చినుకులు మధురమైన సంగీతంలా వినిపిస్తున్నాయి. చల్లని గాలి నెమ్మదిగా వీచుతోంది. ఆ అందమైన అడవిలో లూమి అనే చిన్న మినుగురు పురుగు నివసించేది. తన చిన్న వెలుగుతో చీకటిలో దారి తప్పిన ప్రతి ఒక్కరికి సహాయం చేయడం దాని అలవాటు. ఒక రోజు భారీ వర్షం కురవడంతో ఒక చిన్న కుందేలు తన ఇంటి దారి మరిచిపోయింది. భయంతో వణుకుతూ ఏడుస్తోంది. అది చూసిన లూమి తన వెలుగుతో ముందుకు ఎగురుతూ కుందేలుకు సరైన దారి చూపించింది. కొద్దిసేపటికి కుందేలు సురక్షితంగా తన ఇంటికి చేరుకుంది. దాని కుటుంబం ఎంతో సంతోషించింది. కొద్దిసేపటి తర్వాత ఒక చిన్న పక్షి తడిసి చలితో వణుకుతోంది. లూమి దానిని పెద్ద చెట్టు కింద ఉన్న సురక్షితమైన గూటికి తీసుకెళ్ళింది. పక్షి కృతజ్ఞతతో లూమిని చూసి చిరునవ్వు నవ్వింది. మెరుస్తున్న హృదయం. మీకు అమ్మ అంటే ఇష్టమైతే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్లో ఎరుపు రంగు హృదయం అమ్మా అని తప్పకుండా రాయండి. ఇప్పుడు మన కథను కొనసాగిద్దాం. వర్షం నెమ్మదిగా తగ్గింది. మేఘాల మధ్య నుంచి చంద్రుడు బయటకు వచ్చాడు. ఆ వెన్నెలలో అడవి మరింత అందంగా కనిపించింది. లూమి తన చిన్న వెలుగుతో ఇంకా కొంతసేపు అడవిలో తిరుగుతూ ఎవరికైనా సహాయం కావాలా అని చూసింది. కానీ ఇప్పుడు అందరూ తమ తమ ఇళ్లలో ప్రశాంతంగా నిద్రపోతున్నారు. లూమి ఒక చిన్న కొమ్మపై వాలింది. వర్షపు చినుకులు మెల్లగా పడుతూనే ఉన్నాయి. చల్లని గాలి లాలిపాటలా వీచింది. అడవి మొత్తం నిశ్శబ్దంతో నిండిపోయింది. లూమి కూడా తన చిన్న రెక్కలను ముడుచుకుని ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంది. శుభరాత్రి. మధురమైన కలలు కనండి. ప్రశాంతంగా నిద్రపోండి. నెలవంక వాన కురుస్తున్న మేఘం.